కొన్ని ఏళ్ల క్రితం ఎప్పుడైతే చాలా ఊరి వాళ్ళకి అసలు బాత్రూంలు అనేవి ఒకటి ఉంటాయి అని తెలియని సమయంలో జనాలు అంతా నదిలోనే స్నానాలు చేయడానికి వెళ్ళేవారు. అందులో మహిళలు ఉదయాన్నే సూర్యుడు రాకముందే స్నానం చేసేవారు. ఇంకా మగవాళ్ళైతే ఎప్పుడైనా సరే ఒక దూకి వచ్చేసేవారు. ఇలా చేయడానికి ఎండాకాలంలో అయితే ఏ బాధ ఉండేది కాదు. కానీ వర్షాకాలం ఇంకా చలికాలంలో మాత్రం మహిళలకు చాలా కష్టంగా ఉండేది. మీరు ఈ ఊరికే పెద్ద మనిషి కదా, ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒకటి చెయ్యండి. ఈ చల్ల నీటిలో ఈ కాలంలో స్నానం చేయడం నా వల్ల కావడం లేదు. నేను ఆ చెరువుకి చుట్టుపక్కల కొంత దూరంలో కొంతమంది కాపలాదారులను నియమిస్తాను. అప్పుడు అక్కడికి ఎవ్వరూ కూడా రాలేరు. కాబట్టి మీరు కొంచెం ఎండ వచ్చిన తర్వాత సమయం చూసుకొని స్నానాలు చేయొచ్చు. సురేఖకి తన భర్త సుందర్లాల్ చెప్పిన ఈ విషయం నచ్చుతుంది. అంతటితో తను ఈ విషయం మిగిలిన మహిళలకు కూడా చెప్తుంది. అది విన్న ఆడవాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఇలా కొన్ని రోజుల వరకు చాలా బాగా సాగుతుండేది ఈ ప్రక్రియ. కాని కొన్ని రోజుల తర్వాత సుందర్లాల్ తమ్ముడు దాలియా పట్నం నుంచి అక్కడికి వస్తాడు. దాలియా ఒక నెంబర్ 1 వెధవ. అతను చెప్పే మాటలకు తలా తోక ఏమీ కూడా ఉండవన్నమాట. అందుకే ఎప్పుడైతే అతనికి స్నానం ప్రక్రియ గురించి తెలిసిందో అతను వెంటనే ఆ చెరువు వైపుకి వెళ్తాడు. కాని దారిలో అతన్ని ఆ రక్షక భటులు ఆపుతారు. అక్కడే ఆగు డాలియా, నువ్వు ఈ సమయంలో చెరువు చుట్టుపక్కలకి వెళ్ళకూడదు. 1 గంట తర్వాత రా, అప్పుడు నువ్వు ఎటువైపైనా వెళ్ళొచ్చు. 1 గంట తర్వాత వచ్చేవాడిని అయితే ఎప్పుడెందుకు వస్తాన్రా? తప్పగా నా దారి నుంచి. అసలే నేను ఈ ఊరి సర్పంచ్కి తమ్ముణ్ణే, తెలుసు కదా. ఈ సమయంలో ఇక్కడికి స్వయంగా సర్పంచ్ గారే వచ్చి ఇక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు వేస్తాను అనే మాట అంటే గనుక అతన్ని కూడా మేము ఇక్కడి నుంచి తరిమేస్తాము. అలాంటిది నువ్వతని తమ్ముడివి మాత్రమే, కాబట్టి గుప్చాప్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఆ కాపలాదారులు కొంచెం గట్టిగా మాట్లాడేసరికి దాలియా అక్కడి నుంచి గుప్చాప్గా వెళ్ళిపోతాడు. అలానే నేరుగా తన అన్న దగ్గరికి వెళ్ళి కాపలాదారుల గురించి ఉన్నవి లేనివి చెప్తాడు. అది అంతా విని సుందర్లాల్ ఆ కాపలాదారులకు ఆ సమయంలో ఆ చుట్టుపక్కలకు వచ్చిన వాళ్ళని ఆపడానికి ఏమైనా చేయడానికి పూర్తి హక్కు ఉంది. కాబట్టి వాళ్ళు నీ గురించి అయినా లేక నా గురించి అయినా ఏదైనా తప్పుగా మాట్లాడినా సరే దాని వెనుక కారణం ఉంటుంది. అందుకే నువ్వు ఇంకా ఎప్పుడూ కూడా కాపలాదారులు ఉండే సమయంలో అక్కడికి వెళ్ళకు అని అంటూ సుందర్లాల్ తన తమ్ముడికి అర్థమయ్యేలా చెప్తాడు. కాని దాలియా వినగానే వెంటనే మారిపోయే రకమేమీ కాదు కదా. అందుకని మరుసటి రోజున దాలియా ఊరిలో అతని లాంటి వాణ్ణే ఒకడిని పట్టుకొని కాపలాదారుల్ని అతని మాటల్లో బిజీగా ఉంచమని చెప్తాడు. ఆ వెధవ కూడా దాలియా మాట విని సరే అంటాడు. అలానే వెళ్ళి ఆ కాపలాదారులను మాటల్లో పెడతాడు. ఇదే మంచి సమయం, ఆ కాపలాదారులు బిజీగా ఉన్నారు అని అంటూ దాలియా ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు. ఇంతలో అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సురేఖ ఇంకా మిగిలిన మహిళలు అతన్ని చూస్తారు. దలియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను కాపలాదారులు వచ్చే దారిలో అడ్డుకోలేదా? చాలా ఏళ్ల తర్వాత ఊరిలోకి వచ్చాను వదినమ్మా. ఊరి వాళ్ళందరినీ చూద్దామని ఇలా వచ్చాను. కానీ మీరు ఇంతలోనే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఏం చేయను? చీచీ చీచీ, సిగ్గుగా లేదు నీకు? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వసలు, అది కూడా మీ సొంత వదిన ముందు? మేము సిగ్గులేని వాళ్ళమే అండి. మీరు కూడా మాలాగా మారిపోయారు అంటే అందరికీ సంతోషమే కదా. దాలియా ఇలా వారందరితో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆ కాపలాదారులు ఆ ఊరి వ్యక్తిని చితకబాది ఆ చెరువు దగ్గరికి లాక్కొని వస్తారు.
అలానే సురేఖ ఇంకా మిగిలిన మహిళలకు క్షమాపణలు చెప్తారు, సరిగ్గా కాపలా పని చేయలేని కారణంగా. మీరు క్షమాపణలు అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మా అందరి అదృష్టం బావుంది, అందుకే మీరు మా అందరికీ రక్షణగా ఉంటున్నారు. వీడికి మంచి రక్షక భటుడులాగానే బుద్ధి చెప్పండి మరి. అంతటితో ఆ రక్షక భటులు డాలియాని కూడా శుభ్రంగా చితకబాదుతారు. అలానే ఊరంతా ఈ విషయంని ప్రచారం చేస్తారు. ఇంకా ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఇలా చెయ్యాలనే ఆలోచన కూడా చెయ్యకూడదు అని. అప్పటి నుంచి ఆ ఊరి మహిళలకు ఇంకా సురక్షితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సర్పంచ్ తమ్ముడైనా లేక స్వయంగా సర్పంచ్ అయినా లేక ఊరిలో ఎవరైనా సరే అందరికీ ఒకే శిక్ష అమలవుతుంది. శిరీష అనే ఒక ముసలావిడి దగ్గర ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి కాసే మామిడి పళ్ళు చాలా రుచిగా ఉండేవి. కాని శిరీష ఆ చెట్టు మామిడి పళ్ళు ఎవ్వర్ని కోసుకొనిచ్చేది కాదు. కాని చిన్నపిల్లలు ఎవరైనా అడిగితే ప్రేమగా వాళ్ళకి ఒక్కో మామిడి పండు ఇచ్చేది. అమ్మమ్మగారు, నాకొక మామిడి పండు ఇవ్వరా? నేను మీ చెట్టు మామిడి పళ్ళు ఒక్కసారి కూడా తినలేదు తెలుసా? నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి చాలా మారం చేస్తున్నావు రోజు. ముందు స్కూల్కి వెళ్ళిరాపో. సాయంత్రం వచ్చిన తరువాత నీకు ఇంకా నీ స్నేహితులందరికీ మామిడి పళ్ళిస్తాను. నిజంగానా అమ్మమ్మ? అలా అయితే నేను ఈరోజు ఖచ్చితంగా స్కూల్కి వెళ్తాను. సాయంత్రం కలుద్దాం. శిరీష పిసినారిదే కాని కేవలం అల్లరి పిల్లలకు ఇంకా చెడ్డ వ్యక్తులకు మాత్రమే. అదే ఊరిలో సురేందర్ ఇంకా ధర్మేందర్ అనే ఇద్దరు స్నేహితులు నివసిస్తూ ఉండేవారు. నిజానికి సురేందర్ ఇంకా ధర్మేందర్ పెద్ద వెధవలే, కాని బుద్ధి మాత్రం పెరగలేదు వాళ్ళకి. అందుకని ప్రతి క్షణం వాళ్ళ పనిని వదిలేసి శిరీష మామిడి పల్లె వెనకాల పడుతూ ఉండేవారు. కూర్చొని కూర్చొని బోర్ కొడుతుందిరా ధర్మేందర్. ఏదైనా మంచి విషయం ఉంటే చెప్పు సరదాగా. మనము మామిడి పళ్ళు తిని చాలా రోజులైంది కదరా, పద శిరీష ముసలి మామిడి పళ్ళు కోసుకుందాం అని అనుకుంటూ సురేందర్ ఇంకా ధర్మేందర్ కలిసి శిరీష ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు. అలానే సురేందర్ చెట్టు మీదకి ఎక్కుతాడు. ధర్మేందర్ ఏమో మామిడి పళ్ళు పట్టుకోవడానికి కిందనే నించుని ఉంటాడు. ఇంతలో అక్కడికి శిరీష వస్తుంది చీపిరి కట్టను పట్టుకొని. మీ ఇద్దరి వెదవలు మళ్ళీ వచ్చారా? అడ్డగా అడదిల్లా పెరిగారు. ఒక ముసలదాని ఇంట్లో దొంగతనానికి వచ్చారు అని అంటూ ఆ చీపిరి కట్ట పట్టుకొని కింద నించుని ఉన్న ధర్మేందర్ని దెబ్బ వేయగానే అతను అక్కడి నుంచి పారిపోతాడు. కాని పైకి ఎక్కిన సురేందర్ మాత్రం అక్కడే ఇరుక్కుపోతాడు. గప్చుప్గా కిందకి దిగి పారిపోయిక్కడి నుంచి. నేనేమీ అనను, కాని మళ్ళీ నా పెరట్లో కనిపించకూడదు నువ్వు అని శిరీష చెప్పేసరికి తను నిజంగానే ఏమీ అనదు అనుకొని సురేందర్ కిందకి దిగగానే శిరీష అతన్ని కూడా చీపురు కట్టతో 2 తగిలించి తరిమేస్తుంది అక్కడి నుంచి. అలా సురేందర్ ఇంకా ధర్మేందర్ ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే వెళ్లి కూర్చుంటారు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత శిరీష ఆందోళనగా ఉండడం చూసి మామిడి పళ్ళు అడగడం మానేసి తను ఆందోళనగా ఎందుకు ఉన్నాదో కారణం అడుగుతారు పిల్లలు. నా ఆందోళనకి కారణం ఆ సురేందర్ ఇంకా ధర్మేందరే పిల్లలు. నేను వాళ్ళని ఎన్నిసార్లు వద్దు అని చెప్పినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. మీరు దిగులు పడకండి అమ్మమ్మగారు, నేను మోటిని ఈ చెట్టుకి కాపలా ఉంచుతాను. మీకు తెలుసు కదా, మోటి చాలా మంచి కుక్క. అది మనల్ని ఏమీ అనదు. కానీ తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి బుద్ధి చెప్తుంది అని అంటూ ఆ పిల్లాడు శిరీష ఇంటి దగ్గర తన కుక్క మోటిని కాపలా ఉంచుతాడు. అంతటితో శిరీష సంతోషించి అందరికీ మామిడి పళ్ళు ఇస్తుంది. ఆ పిల్లలు మామిడి పళ్ళను తిని
తన దగ్గరే ఆడుకునేవారు. ఇంకా ఇక్కడ సురేందర్ ఇంకా ధర్మేందర్ మామిడి పళ్ళను ఎలా దొంగలించాలి అబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ ముసలిది చాలా గట్టి కొడుతుందిరా బాబోయ్, నేను ఇంకొకసారి అక్కడికి వెళ్ళనంటే వెళ్ళను. ఇంకా ఎంతకాలం భయపడుతూ కూర్చుంటావురా? నన్ను చూడు, నేను ఒక్కడనే అక్కడ ఉన్నాను ధైర్యంగా. మరి నువ్వు ఎదవలాగా నన్ను వదిలేసి పారిపోయావు. అందుకే ఇప్పుడు మనం రాత్రిపూట వెళ్దాం ఆ ముసలిదాని ఇంటికి. అలానే 1, 2 కాదు, అక్కడ ఉన్న మామిడి పళ్ళన్నీ కోసుకొచ్చేద్దాం అని అనుకుంటూ సురేందర్ ఇంకా ధర్మేందర్ శిరీష నిద్రపోయిన తర్వాత దొంగతనంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఈసారి సురేందర్ తెలివిగా ధర్మేందర్ని చెట్టు ఎక్కిస్తాడు. ఇంతలో వాళ్ళ చప్పుడు విని మోటి పరుగున అక్కడికి వస్తుంది. అలానే గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. దాని అరుపు విని భయంతో ధర్మేందర్ చెట్టు మీద నుంచి నేరుగా సురేందర్ మీద పడతాడు. ఆ తర్వాత మోటి రాత్రంతా కూడా వాళ్ళని ఆ చెట్టు దగ్గర నుంచి ఎటూ కదలనివ్వదు. మమ్మల్ని ఏమీ అనకు ముసలమ్మా, మేము ఇప్పటికే చాలా దెబ్బలు తిని ఉన్నాం. ఇంకా నీకు ప్రమాణం చేస్తున్నాం, ఇంకా ఎప్పుడు కూడా నీ చెట్టు దగ్గరికి రమ్మంటే రాము బాబోయ్ అని అంటూ ఇద్దరు మామిడి పళ్ళు దొంగలు కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలానే శిరీష ఆ మోటి కుక్కని కూడా మెచ్చుకుంటుంది.